బ్రహ్మ రాక్షసుడు. పూర్వం ఒక భాగ్యవంతుడు ఉండేవాడు. అతనికి కొన్ని వేల ఎకరాల పొలం ఉండేది. అయితే అతడు వట్టి పిసినుగొట్టు, పిల్లికి కూడా బిచ్చం వేసేవాడు కాడు. అలాంటి వాడి కింద ఎవడు పనిచేస్తాడు? ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా 10 రోజులుండి పారిపోయేవాళ్ళు. అలాంటప్పుడు వ్యవసాయం ఎలా సాగుతుంది? పొలం ఎలా పండుతుంది? అన్ని వేల ఎకరాలు బీళ్లు కాసాగాయి. అయినా కూలీలను సరిగా చూసిన పాపాన పోలేదు. కానీ పొలాలు పాడైపోతున్నందుకు మాత్రం విచారపడుతుండేవాడు. ఒక రోజున ఆ భాగ్యవంతుడి ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసికి అతడు తన గోడంతా చెప్పుకొన్నాడు. అదంతా విని సన్యాసి జాలిపడి ఒక మంత్రం ఉపదేశించాడు. భాగ్యవంతుడు సన్యాసి చెప్పినట్లుగా ఆ మంత్రం 108 సార్లు జపించగానే ఓ బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలని అడిగాడు. నాకు పని చేసి పెట్టాలని భాగ్యవంతుడు అన్నాడు. సరే చేస్తాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. నేను దమ్మిడి కూడా ఇచ్చుకోలేను అన్నాడు పిసినిగొట్టు. పర్వాలేదు అన్నాడు బ్రహ్మరాక్షసుడు. తీరగా పనిచేసి పెట్టేవాడు దొరికినందుకు భాగ్యవంతుడు సంతోషించి నా పొలమంతా దున్నిరమ్మని బ్రహ్మరాక్షసునికి చెప్పాడు. ఈ పని చెప్పి అతడు భోజనం చేద్దామని కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కోవడానికి అతడు చెంబు తీసుకునే లోపల బ్రహ్మరాక్షసుడు వచ్చి పొలం దున్ని వేశాను అన్నాడు. అంతా దున్నావా అన్నాడు భాగ్యవంతుడు. అంతాను అన్నాడు రాక్షసుడు. ఆ కాస్త దున్నడానికి ఇంతసేపు పట్టిందా అని అతడు దబాయించాడు. బ్రహ్మరాక్షసుడు ఏదో చేశాను, తరువాత ఏం చేయను అన్నాడు. పొలానికంతకు నీళ్లు పెట్టి దమ్ము చేసి తొందరగా రావాలి అన్నాడు అతను మేకపోతు గాంభీర్యంతో. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి భాగ్యవంతుడు పీట మీద కూర్చునేటప్పటికల్లా వచ్చి నీళ్లు పెట్టి దమ్ము చేసి వచ్చాను, ఇంకేం చేయాలి అన్నాడు. అయ్యో, ఒక్కసారే దమ్ము చేశావా? గరపనేల ఒకటికి 3 సార్లు దమ్ము చేస్తే కానీ కాదే అన్నాడు. బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వెళ్ళి అతడు మజ్జిగ పోసుకునే వేళకు వచ్చి అయిపోయింది, ఇంకా ఏం చేయాలి అన్నాడు. భాగ్యవంతుడు లోలోన బిత్తరపోయాడు. కాసేపు పరకాయించి పొలమంతా నాటు వేయాలి, పొలమారి పడుకునేవు, నేను వచ్చి చూస్తాగా అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి అతడు అన్నం తిని చేతులు కడుక్కునే వేళకు వచ్చి నాటైపోయింది, ఇంకా ఏం చేయాలి అన్నాడు. నిజంగా నాటేసి వచ్చావా అని అడిగిపోయి పొలం చూశాడు. పొలం అంతటా మొక్కపడ్డది. దాంతో ఆసామికి గుండె దడ ప్రారంభమైంది. పని ఎలా చూపించాలో అర్థం కాలా. కాస్త తల గోకొని ఎరువు కూడా చల్లిరా, తొందరగా రావాలి అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళాడు. ఆ ఆసామి ఎకాఎకిని వంట ఇంట్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి ఉన్న పనంతా గంటలో బ్రహ్మరాక్షసి చేసి వేశాడు. వాడికి ఇంకా ఏం పని చూపించేది? చూపించకపోతే నన్ను మింగేస్తాడు అని చెప్పాడు. భార్య దిగులెందుకు, వాడిని ఒకసారి ఇక్కడికి పంపించండి అంది. మరో 5 నిమిషాలకు బ్రహ్మరాక్షసుడు అతనికి ఎదురుగా వచ్చి నిలబడి ఇంకేం చేయాలి అన్నాడు. ఆసామి అతన్ని భార్య దగ్గరకు పంపించాడు. ఇంట్లో పనులన్నీ చేయించుకున్న తరువాత భార్య తలలో నుంచి మెలికలు తిరిగి ఉన్న వెంట్రుకను లాగి దీని వంకర తీసి సాపు చేసి తీసుకురమ్మని చెప్పింది. ఆ వెంట్రుక పట్టుకొని బ్రహ్మరాక్షసుడు దొడ్లోకి వెళ్ళి సరిచేయడానికి ప్రయత్నించాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, మాసాలు గడిచాయి. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ వెంట్రుక వంకర పోలేదు. బ్రహ్మరాక్షసుడికి విసిగెత్తింది. కాసేపు ఊళ్ళో తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ కంసాలి వంకర తీగను కుంపట్లో కాల్చి వంకర తీస్తూ ఉంటే చూశాడు. అతడు ఎగిరి గంతు వేసి అలాగే చేద్దామని వెంట్రుకను నిప్పులో వేశాడు. అది కాలిపోయింది. వెంటనే బ్రహ్మరాక్షసుడు కూడా మాయమైపోయాడు.